మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ నల్గొండలో బహిరంగ సభ ఎందుకు పెడుతున్నారో ఒకసారి ఆత్మవిమర్శ చేసుకోవాలని నల్గొండ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి అన్నారు. సోమవారం నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. నల్గొండ జిల్లా కేంద్రంలోని స్థానిక కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు గుమ్మల మోహన్ రెడ్డి మాట్లాడుతూ సాగునీరు కోసం 2008లో 600 కోట్లతో అప్పటి ముఖ్యమంత్రి రాజశేఖర రెడ్డితో మా నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఎస్ఎల్బీసీ సొరంగ మార్గం ప్రారంభించారు. 90% పూర్తి అయిన తర్వాత కూడా మొత్తం పూర్తి చేయలేదన్నారు. ఎక్కడ మా నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పేరు వస్తుందో అని దాన్ని నిలిపివేశారని, నల్గొండను దత్తత తీసుకుంటానని చెప్పి ఒక హైదరాబాద్ రోడ్డు మాత్రం వేశారని తెలిపారు. రేపటి వారి సభ కంటే ముందు మేము గడియారం సెంటర్లో 10 గంటలకు మీటింగ్ పెట్టి జరిగిన వాస్తవాలను ప్రజలకు వివరిస్తామన్నారు. నల్గొండ మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ మిగులు బడ్జెట్లో ఉన్న తెలంగాణని ఇస్తే అప్పుల కుప్ప చేశారని, కాంగ్రెస్ పార్టీ చెప్పిందే చేస్తుందని, 100 రోజుల్లో 6 గ్యారెంటీలను అమలు చేస్తామని చెప్పి ఇప్పటికే 2 చేశామని, 24 గంటలు నల్గొండలో ఉంటానని చెప్పే మాజీ ఎమ్మెల్యే ముహూర్తం చేసి బయటకు వస్తాడు కానీ మా నాయకుడు కోమటిరెడ్డి వెంకటరెడ్డి పిలిస్తే వచ్చే నాయకుడని తెలిపారు. ఇకనైనా బీఆర్ఎస్ పార్టీ నాయకులు అబద్ధ ప్రచారాలు మానుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో నల్గొండ జెడ్పీటీసీ వంగూరి లక్ష్మయ్య, తిప్పర్తి మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు జూకూరు రమేష్, డీసీసీబీ డైరెక్టర్ పాషం సంపత్ రెడ్డి, కౌన్సిలర్ కేసాని వేణుగోపాల్ రెడ్డి, కరుణాకర్ రెడ్డి, జూకంటి ధనలక్ష్మి, శ్రీనివాస్, మాజీ కౌన్సిలర్ ఇంతియాజ్, యూత్ కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గం అధ్యక్షులు షేక్ జహంగీర్, బాబా సైదిరెడ్డి, వెంకన్న, రామకృష్ణ, నాగిరెడ్డి, షబీర్, బాబా శ్రీను, దాసరి విజయ్, అజయ్, విఘ్నేష్ తదితరులు ఉన్నారు. ఇవన్నీ ప్రజలు గమనించాలి. ఈరోజు ఎలక్షన్ల కోసం వచ్చి ఏదో మాయమాటలు కట్టుకథలు చెప్పడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వీటన్నిటిని ప్రజలు తిప్పికొట్టాలి. ఎందుకంటే మనం ఏ జరిగినా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోనే ప్రజలకు న్యాయం జరుగుతుంది తప్పితే ఈ పోయిన బీఆర్ఎస్ పార్టీ వల్ల ఎటువంటి లాభం జరగదనే విషయాన్ని మనం గమనించాలి. మంత్రి కేసీఆర్ గారు నల్గొండలో బహిరంగ సభ ఏర్పాటు చేస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా గమనించాలి. 10 ఏళ్ళ అధికారంలో ఉండి నల్గొండ జిల్లా ప్రాజెక్టులకు కానీ, సాగునీటి ప్రాజెక్టులకు కానీ, తాగునీటి ప్రాజెక్టులకు రూపాయి కూడా విధిలించని ఈ సీఎం ఈరోజు వచ్చేదో ఎలక్షన్ల ముందు మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఘోర పరాజయం చెందిన తర్వాత రేపు రాబోయే పార్లమెంట్ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకొని కావాలని చెప్పేసి నల్గొండకు వచ్చి కృష్ణా నీటి మీద మాట్లాడుతూ ఉన్నారు. గతంలో జగన్ ముఖ్యమంత్రిగా ఉన్న ఆంధ్ర జగన్ తోటి వీరు కుమ్మక్కై శ్రీశైలం నుంచి పెద్ద ఎత్తున నీళ్లు తరలించుకుపోతున్నా కూడా సప్పుడు చేయకుండా కూర్చొని ఇప్పుడు కావాలని చెప్పేసి అధికారం పోయిన తర్వాత ఏదో కాంగ్రెస్ పార్టీని బదనాం చేయాలనే ఉద్దేశంతో ఈ బహిరంగ సభకు నిర్వహించడం జరుగుతూ ఉంది. కాబట్టి నల్గొండ జిల్లా ప్రజలందరూ కూడా గమనించాలి. ఎందుకంటే గతంలో ముఖ్యమంత్రిగా ఉండి నిధులు కేటాయించలేని వ్యక్తి ఈరోజు ఏ హోదాలో వచ్చి నల్గొండకు న్యాయం చేస్తాడని చెప్పేసి ఈ సందర్భంగా ప్రశ్నిస్తూ ఉన్నాం. ఎందుకంటే వారు ముఖ్యమంత్రిగా లేరు. ఇప్పుడు ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారు. జిల్లా మంత్రిగా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు, నీటిపారుదల శాఖ మంత్రిగా మన జిల్లాకే సంబంధించినటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఉన్నారు. వీళ్ళు ఉన్న తర్వాత ఆయన వచ్చి ఇక్కడ ఏం చేస్తాడు? కావాలని చెప్పి ప్రజలను రెచ్చగొట్టి ఏదో చర్చ చేయాలని చెప్పేసి ప్రజల్లో చిచ్చు పెట్టాలని చెప్పేసి వస్తుంటారు తప్పితే దీనివల్ల ప్రజల కొరిగే లాభం ఏముండదు ఈ సభ వల్ల అని చెప్పేసి తెలియజేసుకుంటున్నా. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీకి లాభం కోసం చేసే మీటింగ్ తప్పితే ఇది దీంట్లో వేరే ఉద్దేశం ఏం లేదు. వారు చేయగలిగింది కూడా ఏం లేదని చెప్పేసి ప్రజలు గమనించాలని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం. దానికి నిరసనగా రేపు నల్గొండ పట్టణంలో 10 గంటలకు క్లాక్ టవర్ సెంటర్లో LED స్క్రీన్లు పెట్టి వారు జగన్ గారు ఏదైతే ఆంధ్ర అసెంబ్లీలో మాట్లాడినరో ఆ విషయాలన్నింటినీ కూడా ఏమనంటే కేసీఆర్ గారి వల్లనే ఈరోజు కృష్ణా వాటర్ మనం శ్రీశైలం నుంచి తరలించుకోగలుగుతున్నాం అని చెప్పేసి, కేసీఆర్ గారి దయ వల్లనే ఈరోజు మనం కృష్ణా వాటర్ యూజ్ చేసుకోగలుగుతున్నాం ఎక్కువ మొత్తంలో అని చెప్పేసి వారు చెప్పిన ఏవైతే మాటలు ఉన్నాయో అవన్నీ కూడా ఈరోజు రేపు ప్రజల ముందు పెట్టబోతున్నాం. భగీరథ చెప్పిండో ఆ భగీరథంలో ఉన్న అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్లో సుమారు ఆ రోజు ఏదైతే ఫ్లోరైడ్ సమస్య మీద 650 గ్రామాలకు నీళ్ళ కోసం రాజశేఖర రెడ్డి గారు శంకుస్థాపన చేసి అన్ని పనులు ఆ వాటర్ ఇస్తున్న ఎడవెల్లి ప్రాజెక్ట్ కానీ, చెర్ల గౌరవం కానీ, ఐట్పాంలో కానీ ఈరోజు మీరు పోయి చూడండి, కోట్లు పెట్టి కట్టిన ఆ నీళ్ళ ట్రీట్మెంట్ ప్లాంట్లు మొత్తము పడవబెట్టిండు. ఓన్లీ పనగాల మీద పెట్టి కోట్లు పెట్టి ఆ కాంట్రాక్టర్లకు అందరూ ఆంధ్ర కాంట్రాక్టర్లే. నల్గొండ పైప్ లైన్ వేయాలన్నా ఆంధ్ర కాంట్రాక్టర్, నల్గొండ జిల్లాలో ఏం చేయాల్సిన మీరు గంధమల్ల పోయినా, మీరు బస్వాపూర్ పోయినా అందరూ ఆంధ్ర కాంట్రాక్టర్లే. ఈయన తెలంగాణ కోసం మన దగ్గర నీళ్ళ ట్యాంకు కట్టాలన్నా మెగావాల ఆంధ్ర కాంట్రాక్టర్లు కట్టిండ్రు.
సో ఈయన తెలంగాణ కోసం కాకుండా తన సొంత లాభం కోసం ఇక్కడ నాయకులు పొగర్బోతనంతో జిల్లాని సర్వనాశనం చేశారు. ఇక్కడ ఉన్న మంత్రి ఎలాంటి అవగాహన లేకుండా జిల్లా మీద కానీ నీళ్ళ మీద కానీ ఎలాంటి అవగాహన లేక ఓన్లీ ఉద్యమ స్పీచ్లు తప్పించి దేనికి పనికిరాను వీళ్ళందరికీ కనువిప్పు కలవాలని రేపు మేము క్లాక్ టవర్ సెంటర్లో గతంలో కేసీఆర్ గారు ఏం మాట్లాడారు, ఏం ఇస్తున్నారు, ఏం చేస్తున్నారు, ఇప్పుడు ఏం చేసిర్రు అనేది రేపు మీ స్లైడ్ ద్వారా మీ అందరికీ చూపిస్తాం. నిరాహార దీక్ష తీసి చావు నోట్ల తలకాయ పెట్టుకుంటున్నాని కేసీఆర్ చెప్పుకుంటుంది కదా. తలకాయ నోట్ల ఆయన కాదు పెట్టింది. మన ప్రియతమ నాయకులు 2 సార్లు అదే ఫ్లోరైడ్ వాటర్ కోసం మొదటిసారి ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు అదే క్లాక్ టవర్ సెంటర్లో అప్పుడు 9 రోజులు చేయడం జరిగింది. రెండోసారి పిల్లలు చనిపోతుంటే వారు చెలించిపోయి తెలంగాణ రావాలి, పిల్లలు వాళ్ళ సాగు చూడకూడదు, ఈ చచ్చిన కాడికి సాలు మళ్ళీ నెక్స్ట్ తర్వాత ఎవరు సాగకూడదు అనే ఉద్దేశంతో తెలంగాణ కోసం క్లాక్ టవర్ సెంటర్లో నిరాహార దీక్ష తీసి అట్నే పార్లమెంట్లో ఉన్న మన పార్లమెంటు సభ్యులు కూడా పెద్దలు మన రాజగోపాల్ రెడ్డి సార్ కానివ్వండి, మన పొన్నం ప్రభాకర్ కానివ్వండి, మన ఆ రోజు ఉన్న మన పార్లమెంటు సభ్యులు వారే పార్లమెంట్లో కొట్లాడేది. ఈయన యాన్నో తాగి పండుకునేది. అక్కడ కుర్చీ వేసుకొని కూర్చొని పనులు చేస్తానని తెలంగాణ రాకముందుకు మాట ఇచ్చినాం. తెలంగాణ వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి కనుక అదే చేస్తా అని చెప్పినాం. అలాగే మనందరికీ తెలుసు, నల్గొండలో సొరంగం అంటే మనకు తెలియదు. వాస్తవంగా ఎల్లవల ప్రాజెక్టు తీసుకొచ్చి ఆయన రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ప్రియతమ నాయకులు కోమటిరెడ్డి వెంకట గారు ఏది నాకు మంత్రి పదవి లేకున్నా ఒకటే కానీ మాకు పైభాగం నీళ్ళు లేక ఇబ్బంది పడుతున్నారు, మీరు ఫ్లోరైడ్ జిల్లా అని చెప్పుకుంటాం కాబట్టి అంశాల స్వామి చచ్చిపోయింది ఎక్కడ ఉండో కానీ వారిని తీసుకుపోయి రాష్ట్రపతి దగ్గర తీసుకుపోయి గవర్నర్ దగ్గర తీసుకుపోయి మా పరిస్థితి ఉంటుందని చెప్తే డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఎల్లవల ప్రాజెక్టు సొరంగ మార్గం ఇవ్వడం జరిగింది. 600 కోట్లతో శాంక్షన్ చేస్తే 2009లో శాంక్షన్ చేస్తే 8లో శాంక్షన్ చేస్తే 2008 నుంచి 14 దాకా ఆ రోజు 90% పనులు పూర్తయినాయి. 90% పనులు పూర్తయిన తర్వాత కనీసం 10%కు నేను అది చేస్తా ఇది చేస్తా నల్గొండ దత్త తీసుకుంటా అని చెప్పి మీరు మాయమాటలు చెప్పారు. ఇవన్నీ మీ అన్ని గుర్తులేవనుకుంటారు, ప్రజలు మర్చిపోయారు అనుకుంటారు. గతంలో ఇక్కడ ఉన్నటువంటి మంత్రి గారు చెప్పిండు నల్లగొండ అంటే గులాబీ అడ్డ అన్నాడు. గాలిలో పోయింది. ఒక్కొక్కరు 50,000 మేడతోని 70,000 మేడతోని కళ్ళు మూసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసారు. ఆ మంత్రి గారు ఒకరు సాగు లోటపోయి కళ్ళు లోటపోయి గెలిచిండు 3,000తో 2,000తో. మనం మీ అందరూ చూసారు, నల్గొండ ప్రజలందరూ చూసారు. తెలంగాణకు ఎప్పుడు పోతుందా, ఎప్పుడు విముక్తి కలుగుతుందా అని 11 సీట్లు గెలిపించి కాంగ్రెస్ పార్టీ అడ్డాని, అలాగే ఉత్తమ్ కుమార్ గారు కోమటిరెడ్డి వెంకట గారి నాయకత్వంలో 2 పార్లమెంట్ గెలిచిన గతంలో అలాగే 11 సీట్లు గెలిచారు. ఇవన్నీ మర్చిపోయాడు కేసీఆర్ గారు. మళ్ళీ ఎక్కడ దోయక అదే నల్గొండ దత్త తీసుకుంటా అన్న సభల దగ్గరికి వచ్చి ఒక్కటే ఒక రోడ్ వేసి గాదర్ మారే చనిపోతే ఒక మెయిన్ రోడ్ ఒక రోడ్ వేసి 5,000 కోట్లు 10,000 కోట్లు. అవన్నీ మేము రేపు నల్గొండ క్లాక్ టవర్ సెంటర్లో ఇప్పుడే ఎస్పీ గారికి పర్మిషన్ తీసుకున్నాం. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించలేదు. అలాగే కరెంటు ఫ్రీ విద్యుత్ ఇవ్వబోతున్నాం. అలాగే 500 రూపాయల గ్యాస్ సిలిండర్ ఇవ్వబోతున్నాం. ఇవన్నీ మీకు వివరంగా రేపు క్లాక్ టవర్ సెంటర్లో ఆయన చేసిన ఏంది మేము చేయబోయే వివరంగా చెప్తాం.